హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మా వీడియోస్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూన్ 19వ తేదీ నుంచి తులారాశి వారి జీవితం ఎలా ఉండబోతోంది, వారి జీవితంలో కలిగే శుభ అశుభ ఫలితాలేంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నెల 19వ తేదీ నుంచి మీ ఇంట ఘోరం జరగబోతోంది. మీరు మీ వారిని రక్షించుకోండి. భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ నెలలో ఏం జరగబోతోంది, పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, తులారాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారు మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. కెరీర్ పరంగా సానుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్య పరంగా సాధారణంగాను, వృత్తిలో కొంత మెరుగుదల లేదా మార్పు అనేది చోటు చేసుకోబోతోంది. కొత్త ఉద్యోగం లేదా పదోన్నతి మెరుగుదల కోసం చూస్తున్న వారికి, ఈ యొక్క తులారాశిలో ఉన్న వారికి కోరుకున్న స్థానాన్ని సాధించడానికి ప్రస్తుతం నడుస్తున్న టైం అనేది చాలా బాగా సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ నెలలో మార్పు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారు విదేశాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు లభించబోతున్నాయి. ఆర్థికంగా మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈ నెల 19వ దాటిన తర్వాత రాజయోగం ఉండబోతోందని చెప్పుకోవచ్చు. మీకు ఆత్మస్థైర్యం అనేది చాలా ఎక్కువగా పెరగబోతోంది. రవి, శుక్ర, కుజ గ్రహాల బలం వల్ల మీరు సంతోషంగా ఉండబోతున్నారు. మీరు ఏదనుకున్నా జరుగుతుంది. మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఈ నెలలో ఖచ్చితంగా ఫలించబోతున్నాయి. అలాగే మీకు మంచిగా సిఫార్సు చేసి మంచి ఉద్యోగం అనేది ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా గత కొద్ది కాలంగా ఉన్న ఇబ్బందికర పరిస్థితులు అయితే తులారాశి వారు మీకు తొలగిపోవడానికి అవకాశాలు అయితే ఏర్పడబోతున్నాయి. ఇవన్నీ కూడా చక్కపడటం ద్వారా మానసికంగా మీకు ధైర్యం అనేది ఏర్పడడంతో పాటుగా ఉత్సాహంగా మీ పనిలో మీరు కొనసాగడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేపట్టేటటువంటి ప్రతి పని కూడా తులారాశి వారు చాలా ప్రోత్సాహకరంగా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే చాలా రోజులుగా ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తులారాశి వారు మీ కుటుంబంలో చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. అవి బంధువులతో కావచ్చు, లేదంటే మిత్రులతో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా పేరెంట్స్కి పిల్లలకి మధ్య కావచ్చు. ఇలా అనేక రకాల విభేదాలు అన్నీ కూడా తులారాశి వారు తొలగిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఈ సమయంలో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు బయట డబ్బులు ఇచ్చి అవి రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఏమైతే ఉన్నాయో, మనకు అస్సలు ఈ డబ్బు తిరిగి రాదు అనుకున్న డబ్బు ఊహించని విధంగా తిరిగి రావటం, అదేవిధంగా మీరు ఏదైనా విలువైన వస్తువులు పోయాయి అనుకున్నవి సడన్గా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చేరే పరిస్థితులు అయితే మీకు ఏర్పడబోతాయి. తద్వారా మీరు ఆశ్చర్యానికి గురవుతారు. అదేవిధంగా మీరు గత కాలంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, అమ్మేసినటువంటి ఇల్లు కానీ లేదా ఏదైనా ఆభరణాలు కానీ ఏదైనా సరే మీరు వాటిని తిరిగి పొందే ప్రయత్నాలు చేయడంతో పాటుగా వాటిని తిరిగి పొందగలుగుతారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారు అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్ని రంగాలలో తులారాశి వారు మీకు ప్రతిభ అనేది చాటుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క పరిపూర్ణ శుభ ఫలితాలు అనేవి మీకు రాబోతున్నాయి. కాబట్టి తులారాశి వారు మీకు ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఏ పనిలోనైనా ముందుకు దూసుకుపోయేటటువంటి ప్రవర్తన మీకు ఈ సమయంలో మీకు ఏర్పడబోతోంది. అలాగే ఒక్కోసారి అయితే కొన్ని వివాదాలు పరిష్కరించే ప్రక్రియలో మీరు చాలా లాభం పొందే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అందులో మీరు వెళ్ళేది ఎలా ఉంటుంది అంటే ధైర్యమే మీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీకు ఏమాత్రం అనుభవం లేని విషయాలలో తులారాశి వారు
చాలా చొరవగా ముందుకు వెళ్ళబోతున్నారు. అంతేకాకుండా తులారాశి వారు మీరు ఆ విషయాలలో చేసేటటువంటి ప్రక్రియలు ఏమైతే ఉన్నాయో ఊహించని విధంగా చూసేవారికి అస్సలు వీరికి ఇందులో అనుభవం లేదు కదా, ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నారని వారు ఆశ్చర్యపోయే పరిస్థితులు అయితే తులారాశి వారు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే టాలెంట్ టెస్ట్లకు ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారో వారు కూడా మంచి మంచి ర్యాంకులు సాధించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో కోరుకున్న స్థాయికి మీరు చేరుకోవడానికి మీకు అవకాశాలు అనేవి లభించబోతున్నాయి. తులారాశి స్త్రీలకు ఈ యొక్క జూన్ మాసం చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ మాసంలో లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. మీకు వీలున్నప్పుడు విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా మీరు తులారాశి వారు శుభ ఫలితాలను పొందబోతున్నారు. అలాగే తులారాశి వారు మీకు వీలున్నప్పుడు ఇంట్లో గోమూత్రాన్ని చల్లుకోండి, అంతా శుభమే కలుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ మాసంలో డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఎదుటి వారితో గొడవలు జరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది, లేకపోతే ఘోర ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు మీకు ఇష్ట దైవారాధన చేసుకుంటూ ఉండండి, అంతా శుభమే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారికి జూన్ 19 తర్వాత ఎలా ఉండబోతోందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.